బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేయొద్దు. నీ సైన్యం బలమెంతో చూసుకో. దేశ ఆర్థిక స్థితి ఎలా ఉందో లెక్కేసుకో. మిత్రదేశాలు ఏమేం మద్దతుగా ఉన్నాయో చూసుకో. ఇది యుద్ధం గురించి చాణక్యుడు చెప్పిన మాటలు. కానీ పాకిస్తాన్ అది ఫాలో అవుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. తాజా ఆపరేషన్ సింధూర్తో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. యుద్ధానికి సిద్ధం అంటే ఒక సమస్య, చెయ్యకపోతే మరో సమస్య అన్నట్లుగా సీన్ ఉంది. మరి పాక్ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయబోతోంది? కయ్యానికి కాలు దువ్వటం, ఆ తరువాత శరణు వేడటం ఇది జిత్తులమారి పాకిస్తాన్కు అలవాటైన విషయమే. అంతకుముందు కార్గిల్ వార్ టైంలోనూ ఇలాగే చేసింది. నిజానికి కార్గిల్ను ఆక్రమించుకునేందుకు దుస్సాహసం చేసి చొరబడి చివరకు యుద్ధం ఆపించండి మహాప్రభో అని అమెరికా శరణు వేడుకుంది పాకిస్తాన్. సరే, అది చరిత్ర, గతం అనుకుందాం. మరి ఇప్పుడు పాకిస్తాన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది. అడుగు ముందుకేసి భారత్పై దాడికి తెగబడుతుందా? అంత సాహసం చేసే దమ్ముందా? ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి. పాకిస్తాన్కు సింధు జలాలు ఆపితే భారత్లో నెత్తురు పారిస్తాం, భారత్ పని పడతాం, అటాక్ చేస్తాం ఇలాంటి మాటల్ని పాక్లో చాలా మంది వినిపిస్తుండగానే మనం 9 ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ అటాక్స్ చేసేశాం. 70 మందిని వేసిపడేసింది మన సైన్యం. అటాక్ చేస్తాం, టైం ప్లేస్ ఏంటో చెప్పమని పాకిస్తాన్ పైకి చెప్తున్నా లోపల మాత్రం భయాలు వేరేలా ఉన్నాయి. ఏ విషయంలోనూ భారత్తో సరితూగేలా పాకిస్తాన్ లేదు. అది వాళ్లకు కూడా తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రపంచ దేశాలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు దాడికి తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇదంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే కథ నడిచింది. ఉగ్రవాదులకు పాక్ సపోర్ట్ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో పీఓజేకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేలా భారత్ ప్లాన్ చేసి 24 మిసైల్ అటాక్స్ చేసింది. ఇందులో 70 మంది హతమయ్యారు. అయితే తమ దేశానికి చెందిన 8 మంది పౌరులు చనిపోయారంది పాకిస్తాన్. అయితే కయ్యానికి మొదట కాలు దువ్విందే పాకిస్తాన్. ఈ విషయాన్ని ముందుగానే ప్రపంచ దేశాల దౌత్యవేత్తలకు వివరించింది భారత్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తరువాత ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ గా లేదు. ఎందుకంటే మ్యాటర్ అందరికీ తెలుసు. పాక్ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి సూచించారు. సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా అంది. అక్కడితో మ్యాటర్ ఆగిపోయింది. మిగతా దేశాలన్నీ మనకే సపోర్ట్ గా నిలిచాయి. అటు యునెస్కోకి కూడా ఏం జరిగిందో చెప్పబోతోంది భారత్. ఇప్పటికీ తాము అటాక్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే అని, సామాన్య జనాన్ని టార్గెట్ చేసుకోలేదని భారత్ వివరించింది. అందుకు సంబంధించి సాక్ష్యాలను, వీడియోలను కూడా అందించింది భారత్ ఆర్మీ. సో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? రివర్స్ అటాక్ కు దిగుతుందా? క్షిపణుల్ని ప్రయోగించి యుద్ధాన్ని పెద్దదిగా చేసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పాక్ రేంజర్లు ఎల్ఓసి దగ్గర కాల్పులు చేస్తున్నారు. సమీప గ్రామాలపై మోటార్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. దీంతో మన సైడ్ 15 మంది జనం చనిపోయారు కూడా. దీన్ని ఇంకా పాక్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. పాక్ చర్యలు ఎల్ఓసీకే పరిమితమవుతాయా, లేకపోతే ఇంకాస్త అడ్వాన్స్ అవుతుందా అన్నది చూడాలి. అయితే వీటిని తిప్పికొట్టేందుకు భారత్ కూడా భారీ ప్రణాళికతోనే ఉంది. మనం ఉగ్రవాదులపై గురి పెడితే జిత్తులమారి పాకిస్తాన్ సామాన్య జనాన్ని టార్గెట్ చేస్తోంది. యుద్ధ నీతిని పాటించట్లేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? 1999లో కార్గిల్ వార్ను పాకిస్తానే మొదలుపెట్టింది. ఒకవైపు స్నేహహస్తం అని వాజ్పేయితో నవాజ్ షరీఫ్ చెయ్యి కలిపి తెర వెనుక మాత్రం కుట్రలు నడిపించారు. దేనికి అప్పట్లో పాక్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అతి కష్టం మీద భారత్ తన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు పాకిస్తాన్ అవుట్ పోస్టులను పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ను ఆక్రమించుకునే దిశగా బలగాలు ముందుకు సాగాయి. ఇక పాకిస్తాన్ ఏమాత్రం యుద్ధం చేసే శక్తి లేక అమెరికాను శరణు వేడింది. షరీఫ్ అభ్యర్థనపై అప్పటి అమెరికా అధ్యక్షుడు
క్లింటన్ అసంతృప్తిగానే ఆయన్ను కలిశారు. ఒంటరిగా కలవాలని షరీఫ్ కోరితే క్లింటన్ అంగీకరించలేదు. ఏది మాట్లాడినా ఆన్ పేపర్ రికార్డెడ్ గా ఉండాలన్నారు. బేషరతుగా సైనికులను ఉపసంహరించడం ఇష్టం లేకపోతే ఇక్కడికి రాకండి అని క్లింటన్ ముందే చెప్పారు. అలా చేయకపోతే కార్గిల్ సంక్షోభానికి దోషి పాకిస్తానీ అని చెప్పటానికి ముందే రెడీ చేసిన ప్రకటన తన దగ్గర సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఆ మాటతో నవాజ్ షరీఫ్ ముఖం పాలిపోయింది. సరిగ్గా అదే టైంలో వారిద్దరి ముందే టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టైగర్ హిల్ పై భారత్ పట్టు అని. ఆ వార్త నిజమేనా అని ముషర్రఫ్ కు ఫోన్ చేసి అడగ్గా అక్కడ్నుంచి ఆయన ఖండించలేకపోయారు. ఇది కార్గిల్ వార్ టైంలో పాకిస్తాన్ కు అమెరికా దగ్గర, ప్రపంచ దేశాల దగ్గర జరిగిన ఘోర పరాభవం. సో ప్రెజెంట్ సిట్యుయేషన్ కొద్దాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ మిసైల్స్ ప్రయోగించి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే ఇంకోవైపు 5 రఫేల్ జెట్స్ ను నేలకూల్చామని, 50 మంది భారత ఆర్మీని హతమార్చామని ఇలా ఏవేవో కట్టుకథలతో పాకిస్తానీలు కాలం గడుపుతున్నారు. అయితే పనిలో పనిగా ఉగ్ర స్థావరాల ధ్వంసమే కాదు, POJKను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. సో భారత్ పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటన్నవి చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ మొదట కవ్వించింది. భారత్ ధీటుగా జవాబిచ్చింది. లెక్కకు లెక్క సరిపోయింది. మళ్లీ దాయాది తోక జాడిస్తే సినిమా మరో లెవెల్లో ఉండబోతోంది. యుద్ధం చెయ్యాలంటే సమవుజ్జి చూసుకోవాలి. కాదని రంగంలోకి దిగితే మాత్రం ఫలితం మరోలా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. ఆపరేషన్ సింధూర్ విషయంలో దాయాది రెచ్చిపోతే అది పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రేపో మాపో మిజైల్ అటాక్స్ పెరుగుతాయన్న ప్రచారంతో పాకిస్తాన్లో జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. యుద్ధం చేస్తే గెలిచే పరిస్థితి లేదు. వెనక్కు వెళితే పాక్ ఆర్మీ అడ్వాన్స్ అవుతుంది. ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు పాక్ స్టెప్ ఏంటన్నదే కీలకం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ రగిలిపోతోందా? భారత్పై యుద్ధానికి తహతహలాడుతోందా? షాహీన్ 3 క్షిపణుల ప్రయోగానికి రెడీ అవుతోందా? పాకిస్తాన్ 2500 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ షాహీన్ 3 మిసైల్స్ తో రెచ్చిపోవటానికి సిద్ధమంటోందా అంటే ఇప్పుడప్పుడే వీటికి జవాబు లేదు. భారత్ ఎలాగైతే సర్ప్రైజ్ అటాక్స్ చేసిందో పాకిస్తాన్ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రకారం భారత్ చేసిన ఈ దాడులను యుద్ధ చర్యగా చెప్పుకొచ్చారు. భారత్ చేసిన ఈ యుద్ధ చర్యకు గట్టి జవాబిచ్చే పూర్తి హక్కు పాకిస్తాన్ కు ఉందని, ఇచ్చి తీరుతామన్నారు. అంతటితో ఆగలేదు. ఇది 2 అణ్వాయుధ దేశాలను సంఘర్షణకు దగ్గరగా తీసుకొచ్చిందన్నారు. అంతర్జాతీయ చట్టాలు, UN చాప్టర్స్ సెక్షన్లను బయటకు తీసి తమకు కావాల్సిన చోట దాడి చేసే హక్కు వచ్చిందంటున్నారు. అంటే అటాక్ కు సిద్ధమని పాక్ నుంచి గట్టిగానే సిగ్నల్స్ వస్తున్నట్లే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అలాగే POJKలోని 9 లక్ష్యాలపై దాడులు చేసిన తరువాత పాక్ విదేశాంగ మంత్రి మెహ్మద్ ఇషక్దార్ ఓ మాటన్నారు. భారత్ చర్యలను పాకిస్తాన్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా జరిగిన దాడిగా ఖండించారు. చైనా రాయబారితో మాట్లాడారు. పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు దేనికైనా రెడీ అన్నారు. అంటే భారత్ పై దాడి చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా ఆ స్టేట్మెంట్ ని బట్టి చూస్తే అర్థమయ్యే విషయం. భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తుందా చేయదా? ఇదే మెయిన్ ఆబ్జెక్ట్. కొన్ని ఆయుధాలను చూసుకుని, కొన్ని దేశాల అండ చూసుకుని కథన రంగంలోకి దూకితే సీన్ మరోలా ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటున్నట్లుగా యుద్ధానికి ముందుకు వెళ్లే పరిస్థితి అస్సలే లేదు. పాకిస్తాన్ జనం యుద్ధానికి నో అంటున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్నవారికి యుద్ధంతో కథ మొదటికే వస్తుంది. ఎందుకంటే భారత్తో యుద్ధం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలే ప్రమాదముంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న దేశం యుద్ధ ఖర్చులను భరించలేదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి మరింత ఆర్థిక సహాయం కోరాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటికే సింధు నది
గ్యాపులున్నాయి. యుద్ధం వస్తే ఈ అంతర్గత సమస్యలు మరింత పెరిగి అరాచకాలకు దారితీయొచ్చు. ఇప్పటికే పాక్తో వాణిజ్యం మొత్తం బంద్ చేసింది భారత్. ఇది కూడా వారికి నష్టమే. ఇవన్నీ లెక్కలేసుకుంటే పాక్ ఖచ్చితంగా వెనక్కు తగ్గాలి. కానీ వెనక్కు తగ్గితే ఓటమిని ముందే అంగీకరించినట్లవుతుందన్న అపవాదు వారిపై పడుతుంది. అందుకే ఒకటో రెండు అటాక్స్ కు ప్లాన్ చేసేలా వారి ఆలోచనలను బట్టి చూస్తే అర్థమవుతోందన్నది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మహా అంటే పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కాల్పుల్ని మరింత తీవ్రం చేయొచ్చు. మోటార్ షెల్స్ ప్రయోగించి సమీప గ్రామాలను భయాందోళనకు గురి చేయొచ్చు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి కూడా. సో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఒక చిన్న స్థాయి సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధానికి వెనక్కు తగ్గితే పాక్ ఆర్మీ తిరుగుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. అందుకే యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా నటిస్తూ అందరినీ ఏమారుస్తూ భారీ డైలాగులు కొడుతూ సైన్యం దృష్టిలో జనం దృష్టిలో వెనక్కు తగ్గటం లేదన్నది చూపుతూ కథ నడపాల్సిన పరిస్థితి షెహబాజ్ షరీఫ్ ముందున్న విషయం. సో ఫైనల్ గా పాక్ పాలకుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. యుద్ధానికి వెళితే మొదటికే దేశం కుప్పకూలుతుంది. కథ మొదటికే వస్తుంది. వెనక్కు వెళితే ఆర్మీ చేతిలో జనం చేతిలో ప్రత్యర్థులకు జవాబు చెప్పుకోలేక అధికారం కోల్పోయే ప్రమాదం కూడా వారికే ఉంది. చాణక్య నీతి ప్రకారం పాకిస్తాన్ కు యుద్ధం చివరి ఆప్షన్ గా ఉండాలి. పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ, సామాజిక బలహీనతలు యుద్ధానికి దూరమంటున్నాయి. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఉగ్రవాదాన్ని ఎగదొయ్యకపోయుంటే పాకిస్తాన్కు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. పీఓజేకేలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉంటే కథ ఇక్కడిదాకా వచ్చేదే కాదు. యుద్ధాలు చేసే అవసరమే ఉండేది కాదు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో దోషిగా నిలబడేందుకు ఆస్కారమే ఉండేది కాదు. కానీ ఏం చేస్తాం, పాక్లో ప్రజాస్వామ్యం ఆర్మీ చీఫ్ చేతిలో కీలుబొమ్మ. ఆడినట్లు ఆడాల్సిందే, పాడినట్లు పాడాల్సిందే. నాయకత్వం బలంగా ఉండి ఉంటే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోయుంటే, అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడి అద్భుతమైన పొజిషన్లో పాకిస్తాన్ ఉండేది. కానీ ఇప్పుడు కథంతా రివర్స్. రణమా శరణమా అంటే రెండూ కాదు, పలాయనమే అన్న పరిస్థితిలో పాకుంది.